హైమ పరిచార్ల గారు కామెంట్ పెట్టారండి నా సబ్స్క్రైబర్. దానికోసం నాకు వీడియో రిప్లై చేద్దాం అనుకున్నాను. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మా సొంత హెయిర్ ఊడిపోతుంది సార్. ఏదన్నా షాంపూ చెప్పండి సార్ అని అడుగుతున్నారండి. చాలా సింపుల్ కామెంట్ అండి. ఏదైనా పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఏదైనా హెయిర్ లాస్ ప్రాబ్లం అవుతున్నప్పుడు ఒక షాంపూ చెప్పండి సార్ చూస్తాను, నేను వాడి చూస్తాను అని అంటూ ఉంటారనమాట. అసలు హెయిర్ లాస్ ఎందుకు వస్తుంది? అసలు హెయిర్ లాస్ నిజంగానే హెయిర్ లాసా? లేకపోతే దానికి ఏమైనా సీరమ్స్ వాడాలా? లేకపోతే దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేయాలా? ఎప్పుడు మనం చేయాలి అనే దాని గురించని ఇవాళ తెలుసుకోవాలండి మీరు. షాంపూస్ వాడితే మనకి హెయిర్ లాస్ తగ్గిపోతుంది అని అంటే చక్కగా అందరు షాంపూస్ వాడుకుంటూ ఉంటారండి. అందరికీ హెయిర్ గ్రోత్ వచ్చేస్తూ ఉండాలి. కానీ అలా జరగదు కదండి. ఎందుకోసమనే మనం ఫస్ట్ చూడాల్సిన అవసరం ఏంటంటే హెయిర్ లాస్ అనేది ఎంతగా ఉంది, దాన్ని బట్టి మనం అసలుకి ఏంటి కారణాలు చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం కరెక్షన్స్ చేసుకోవాలి, మందులు వాడుకోవాలి, ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. అయితే హెయిర్ లాస్ అనేది షాంపూ చేస్తున్నప్పుడు మనకి విపరీతంగా మారుతుంది. ఏ షాంపూ వాడుతున్నా కానీ హెయిర్ లాస్ అవుతుంది అని అంటే అది షాంపూది ప్రాబ్లం కాదండి. మనలో ఉన్న ఏదైనా ఆహార లోపాలు ఉన్నాయా, హార్మోనల్ కారణాలతో అవుతున్నాయా అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంటుందండి. షాంపూ కేవలం ఒకటి రకం వాడినప్పుడు, రెండో రకం వాడినప్పుడు హెయిర్ లాస్ అవుతుంది. అలాంటప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను అని అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే షాంపూస్లో ఎస్ఎల్ఎస్ ఫ్రీ ఉన్న షాంపూస్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే మనకి ఏదైతే సెట్ అవుతుందో ఆ షాంపూస్ని మాత్రమే మనం జీవితాంతం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సార్ నాకు ఈ షాంపూ సెట్ అయిందని చాలా మంది అడుగుతూ ఉంటారు నాతోటి. నేను మెడికేటెడ్ షాంపూస్ ఇస్తూ ఉంటాను. కొన్ని విజిట్స్ అయినాక నేను మారుస్తున్నాక తర్వాత చెప్తారు, సార్ ఇది డ్రైనెస్ వచ్చింది, దీంతో హెయిర్ లాస్ అయింది, దీంతో ఇది బాగుంది, నాకు సిల్కీగా షైనీగా నాకు ఇది బాగుంది, నాకు ఫ్రిజీనెస్ ఇది తగ్గించింది అని వాళ్ళ చాయిసెస్ వాళ్ళ షాంపూస్ గురించి అని చెప్తూ ఉంటారనమాట. ఈ విధంగా మనం షాంపూస్ అనేది మనము ఖచ్చితంగా మార్పు చేసుకోవటానికని మనకి బెనిఫిట్ అనేది ఉంటుందండి. కానీ దాని గురించి అని మీరు మా దగ్గర రెగ్యులర్గా విజిట్కి రావాల్సిన అవసరం ఉంటుందండి. షాంపూయే కాదు, అసలుకి హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది, ఎంత అవుతుంది అనేది మనం గమనించాలి. షాంపూ చేసినప్పుడు మనకి 400 నుంచి 500 వరకు అవుతుంది హెయిర్ లాస్ అని అంటే అప్పుడు బ్యాడ్ హెయిర్ లాస్ అన్నట్టుగా. మనం పిల్లో పైన విపరీతంగా 20 నుంచి 30 జుట్లే కాకుండా 50 జుట్టు, 70 జుట్టు కూడా ఉంది అని అంటే అది అలార్మింగ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ లాస్ అన్నట్టుగా. జుట్టు మనకి వెంట్రుకలు ఇలా మన చేతి ఇలా పెట్టి ఇలా లాగినప్పుడు జుట్టు కానీ వెంట్రుకలు కానీ విపరీతంగా వస్తున్నాయి అని అంటే అది హెయిర్ లాస్ అన్నట్టు. జుట్టు వెంట్రుకలు కనుక ఇక్కడ మనకి ఈ భాగం నుంచి వెంట్రుకలు విపరీతంగా ఊడుతున్నాయి అని అంటే అది టీలోజన్ ఎఫ్లూవియం అన్నట్టు. అలానే మాడు మొత్తం కనిపిస్తుంది, పలుచగా అయిపోతుంది, ఆడవాళ్ళలో మనకి ఇక్కడ వెనక్కి వెళ్లకుండా హెయిర్ లైన్ ఇక్కడే అవుతుంది అని అంటే అది ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అన్నట్టు. దానికి కారణాలు అనేది చూసుకోవాలి. జెనెటిక్ రీజన్ ఉంటుందండి, ఆహార లోపాలు ఉంటాయి, పౌష్టికాహారం తీసుకోకుండా ఉంటుంది, లైఫ్ స్టైల్ సరిగా లేకుండా ఉండటం ఉంటుంది, హార్మోనల్ రీజన్స్ కూడా ఉంటాయి అనమాట. వీటన్నిటి గురించి నేను నా పాత వీడియోస్లో చెప్పానండి. నా ఛానల్కి వచ్చి మీరు నా పాత వీడియోస్ చూస్తే అన్ని తెలుస్తాయి అనమాట. సో హెయిర్ లాస్ అనేది ఏ విధంగా ఉంది, ఏ ప్యాటర్న్ అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా మనం డయాగ్నోస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్రోడక్ట్స్ యూస్ చేసుకొని డిసైడ్ కావాలండి. ఒకవేళ విపరీతమైన హెయిర్ లాస్ ఉందనంటే మన దగ్గర పిఎన్జి థెరపీస్ అనేటివి చేస్తూ ఉంటారు. దాంతో మనకి వెంట్రుకలు అనేటివి మంచిగా స్ట్రెంథెన్ అవుతూ ఉంటుందండి. మీ ఓన్ బ్లడ్ తీసుకొని సేఫ్గా ఉంటుంది కదండి, మీ ఓన్ బ్లడ్ తోటి అంటే అది తీసుకొని వెంట్రుకలకి అక్కడ ఇవ్వటంతో ఇక్కడ ఇవ్వటంతో వెంట్రుకలు అనేటివి అన్ని స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. సరే నొప్పి ఏమైనా వస్తుందా అని అడుగుతారు. మీకు నమ్మింగ్ క్రీమ్ పెట్టి క్లెన్స్ చేసి ఆ తర్వాత చేస్తూ ఉంటారు. కొంతమంది క్రీమ్ లేకుండా కూడా డైరెక్ట్గా చేసుకుంటూ ఉంటారండి. సన్నటి వాటితోటి చేస్తారనమాట. అప్పుడు మనకి పెయిన్ అనేది ఎక్కువగా ఉండదనమాట. సో ఇదండి సేఫ్ ప్రొసీజర్స్ అనేటివి మనకి మంచిగా సాధ్యమవుతూ ఉంటుందండి. థెరపీస్ అనేటివి మీకు ఒకవేళ విపరీతమైన జుట్టు ఊడటం అనేది ఉంటే గనక వెంట్రుకల్ని కాపాడుకోవటానికని సేఫ్ థెరపీస్ అనేవి ఎర్లీగా స్టార్ట్ చేసుకోవటం మేలండి. రక్త పరీక్షలు అనేటివి కూడా కంపల్సరీ. అలానే మీరు అసెస్ చేసుకొని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనేటివి కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో వెంట్రుకలు ఊడేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి నేను మీకు వివరించాను. ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా ఈ విధంగా కామెంట్ పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. ఎటువంటివైనా కొత్త టాపిక్ మీరు అడగాలని అనుకుంటే దానికి తగ్గట్టు కూడా నేను మీకు చేయగలుగుతానండి కామెంట్ సెక్షన్లో పెడితే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ నొక్కితే మరొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి, ఇంట్రెస్టింగ్ వీడియోతోటి నేను మీ ముందుకు రాగలుగుతాను. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి ఎవరికైనా సరే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. జుట్టు ఊడిపోతే అనవసరంగా ఇబ్బంది పడొద్దు అని చెప్పండి. అలానే లైఫ్ స్టైల్ మార్పులు కూడా చేయమని చెప్పండి. ఆహారపరమైన మార్పులు కూడా చేయమని చెప్పండి. నా ఛానల్లో పాత వీడియోస్ని కూడా చూసి మొత్తం అంతా ఎడ్యుకేట్ చేసుకొని లైఫ్ స్టైల్ మార్పు చేసుకొని జీవితాంతం మంచిగా జుట్టుతోటి ఉండవచ్చని కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి.
నమస్తే.